నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బైక్ని ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం, ముగ్గురు మృతి. ఏలూరు జిల్లా సూరప్పగూడెం వద్ద ఘటన. మంగళగిరి గండాలయ్యపేటలో పోలీసులు నిర్బంధ తనిఖీలు. పత్రాలు లేని 80 వాహనాలు సీజ్. రెవెన్యూ క్లినిక్లను అందుబాటులోకి తెస్తున్న ప్రభుత్వం. ఎక్కడి సమస్య అక్కడే పరిష్కరించేలా ఏర్పాటు. ఐఏఎస్లు సకాలంలో ఆస్తుల వివరాలు సమర్పించాలన్న కేంద్రం. లేదంటే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరిక. పిల్లలు అశ్లీల చిత్రాలు చూడకుండా సాఫ్ట్వేర్ తేవాలి. కేంద్రానికి మద్రాస్ హైకోర్టు సూచన. ఏలూరు జిల్లా భీమడోలు మండలం సూరప్పగూడెం వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ముగ్గురు యువకులు మృతి చెందారు. ముగ్గురు యువకులు బైక్పై రాంగ్ రూట్లో వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు ద్వారకా తిరుమల ప్రాంతానికి చెందిన రఫీ, చరణ్, బన్నీగా పోలీసులు గుర్తించారు. ముగ్గురు పెళ్లిళ్లు, శుభకార్యాలకు అలంకరణ పనులు చేసేవారని తెలిపారు. ఏలూరులోని ఓ శుభకార్యానికి సంబంధించిన పనులు చేసి త్వరగా వెళ్లాలనే ఉద్దేశంతో రోడ్డుపై రాంగ్ రూట్లో వస్తుండగా ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. గండాలయ్యపేటలో దాదాపు 100 ఇళ్లలో సోదాలు చేశారు. ఈ ప్రాంతంలో యువత ఎక్కువగా గంజాయి తీసుకోవడం, విక్రయించడం లాంటివి చేస్తున్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించినట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. దాదాపు 80 మంది సిబ్బంది తనిఖీలలో పాల్గొన్నారు. ఎలాంటి గుర్తింపు లేని 80 వాహనాలను సీజ్ చేశారు. అనుమానితుల ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలు సేకరించారు. అనంతరం సంకల్పం పేరుతో గంజాయికి దూరంగా ఉండాలని స్థానిక యువతతో పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. గుంటూరు డిస్ట్రిక్ట్ని గాంజాయి రహిత జిల్లాగా చేయాలని, అలాగే గుంటూరు జిల్లా యువతని గాంజాయికి దూరంగా ఉంచాలనే ప్రధానమైన ఉద్దేశంతో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ గారు, ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు గట్టి నిర్ణయం తీసుకుని దానిని అరికట్టడానికి గత వారం రోజులుగా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా కాలేజెస్ లోను, స్కూల్స్ లోను, యూనివర్సిటీస్ లోను, అలాగే ముఖ్యమైన సెంటర్స్ లోను అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ర్యాలీస్, అలాగే మన సబ్ డివిజన్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా మైకుల ద్వారా ప్రచారం చేస్తూ అవేర్నెస్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ ఏరియాలో ఉన్నటువంటి పాత నేరస్తులు, అలాగే గతంలో గాంజాయి కన్జ్యూమ్ చేసిన వాళ్ళు, గాంజా అమ్మిన వాళ్ళని కూడా తనిఖీ చేయడం జరిగింది. కార్యక్రమాలు ఇక ముందు కూడా కండక్ట్ చేస్తాము. రెవెన్యూ వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రభుత్వం రెవెన్యూ క్లినిక్లను అందుబాటులోకి తెస్తోంది. ప్రభుత్వానికి వచ్చే ఫిర్యాదులు, అర్జీలో ఎక్కువ శాతం రెవెన్యూ సంబంధిత అంశాలు ఉంటున్నందున ఆ శాఖ పనితీరు పట్ల సీఎం చంద్రబాబు పదే పదే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ వ్యవస్థలోని లోపాలు సరిదిద్దుతూ డిజిటల్ రికార్డుల ఆధారంగా ఎక్కడి సమస్య అక్కడే పరిష్కరించేలా రెవెన్యూ క్లినిక్లను అందుబాటులోకి తెస్తున్నారు. ప్రజలకు భూమితో ఉన్న బంధాన్ని దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ సిబ్బంది వారి పట్ల సానుభూతితో వ్యవహరించాలని, అర్జీల్ని పారదర్శకంగా పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్జీని అదే రోజు లేదంటే నిర్దేశిత సమయంలో పరిష్కరించి ఫలితాన్ని ఫిర్యాదుదారునికి తెలియజేయాలని సూచించింది. దీనిలో భాగంగా ఇప్పటికే అమలవుతున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు అనుబంధంగా రెవెన్యూ క్లినిక్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అక్కడ అర్జీల స్వీకరణ, టేబుల్స్ ఏర్పాటు, పరిష్కారానికి విధి విధానాలు సూచిస్తూ సీసీఎల్ఏ జయలక్ష్మి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్లు, సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు, సంయుక్త కలెక్టర్, ఇతర రెవెన్యూ యంత్రాంగం ఈ నెల నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తేవాలని నిర్దేశించారు. ప్రతి ఫిర్యాదును పూర్తిగా పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు. పార్వతీపురం, మన్యం, అనంతపురం జిల్లాల్లో అమలు చేస్తున్న ఉత్తమ పద్ధతుల ఆధారంగా వీటిని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. గ్రీవెన్స్ డే
అంటే సోమవారం వచ్చే వారి నుంచి అర్జీలు తీసుకుని నమోదు చేసుకోవడంతోనే సరిపోదని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. తహసీల్దార్లు, సబ్ కలెక్టర్లు, సిబ్బంది అడంగల్ 10-1 ఖాతాలు, సెటిల్మెంట్ ఫేర్ అడంగల్, వెబ్లాన్, ఓఆర్సీఎంఎస్, మీసేవ, ఇతర అవసరమైన రికార్డుల్ని డిజిటల్గా అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశాల్లో వెల్లడించింది. ప్రతి రెవెన్యూ క్లినిక్లోనూ రిసెప్షన్ ఏర్పాటు చేసి అంకితభావంతో పనిచేసే సిబ్బందిని నియమించడంతో పాటు వచ్చిన ఫిర్యాదుదారుల్ని వేచి ఉండే ప్రాంతంలో కూర్చోబెట్టాలని స్పష్టం చేసింది. తర్వాత స్వాగత కౌంటర్కు పిలిచి ఫిర్యాదుదారు నుంచి ప్రాథమిక వివరాలు తీసుకుంటారు. స్కానింగ్, ఇతర పత్రాలు తీసుకుని నిర్దేశిత ఫార్మాట్లో నమోదు చేస్తారు. ఇంకా ఏవైనా అవసరమైతే అర్జీదారునికి చెప్తారు. సంబంధిత మోడల్ ఫార్మాట్లలో వివరాలు ఒకేసారి నమోదు చేసి పదే తిప్పించడాన్ని నివారించాలని ఆదేశాల్లో తేల్చి చెప్పింది. ఆర్ఓఆర్, పట్టాదారు పాసు పుస్తకం, ఆర్ఓఎఫ్ఆర్ 1/70కి సంబంధించినవి, రీసర్వే, ఇలా 14 రకాల సమస్యలుగా అర్జీల్ని విభజించి వాటికనుగుణంగా 14 టేబుళ్లు, వాటి వద్ద సిబ్బందిని ఏర్పాటు చేస్తారు. సమస్య ఏ విభాగానికి చెందిందో గుర్తించి అర్జీదారుల్ని ఆ టేబుల్ వద్దకే పంపనున్నారు. టేబుల్ వద్ద ఉండే అధికారులు, సిబ్బంది అర్జీదారుకు సంబంధించిన సమస్య పరిశీలించాలి. అన్ని రకాల రికార్డులు చూడాలి. ప్రాథమికంగా ఏం చెయ్యాలో నమోదు చెయ్యాలి. సివిల్ వివాదాలైతే కోర్టు, జిల్లా న్యాయ సేవా సంస్థను సంప్రదించాలని సూచించాలి. ఏదైనా సమస్యపై నిర్ణయం తీసుకోవడమో, స్పష్టత అవసరమో అయినప్పుడు తహసీల్దార్ను టేబుల్ వద్దకు పిలిచి అర్జీదారుతో మాట్లాడించాలి. సులభమైన భాషలో వివరించాలని మార్గదర్శకాలు రూపొందించారు. తహసీల్దార్ అవసరమైతే వీఆర్ఓ, ఆర్ఐ, సర్వేయర్లతో ఫోన్లో మాట్లాడి సమాచారం తీసుకోవాలి. నిర్దేశిత విధానంలో యాక్షన్ టేకన్ రిపోర్టు సిద్ధం చెయ్యాలి. క్షేత్ర విచారణ, ఓఆర్సీఎంఎస్ అప్పీలు, మీ సేవలో దరఖాస్తు, ఆక్రమణ, ఇతర సూచనలు అందులో పేర్కొనాలి. ఆర్ఓఆర్ కేసుల్లో అప్పీలు అవసరమైతే తహసీల్దార్, సబ్ కలెక్టర్ స్పందించాలి. ఓఆర్సీఎంఎస్ ద్వారా అప్పీలు చేసి సంబంధిత పక్షాలకు నోటీసులు జారీ చెయ్యాలి. మ్యూటేషన్, ఎఫ్ఎంసీ 1B తదితర సేవలవైతే సేవా కౌంటర్కు పంపి ఆన్లైన్ దరఖాస్తు చేయించాలి. రెవెన్యూ క్లినిక్ ఏటీటీతో జత చెయ్యాలి. ఆక్రమణ, ఆర్ఓఎఫ్ఆర్ 22A, అటవీ పట్టా, రీసర్వే, ఎఫ్లైన్, సబ్ డివిజన్, కోరిలేషన్ తదితర విషయాల్లో ఏం చెయ్యాలో సంబంధిత మోడల్ ఫార్మాట్లలో సూచించారు. సాధ్యమైనంత వరకు రెవెన్యూ క్లినిక్లలో అధికారుల వద్ద ఉండే డిజిటల్ లేదా కార్యాలయ దస్త్రాల ఆధారంగా సమస్య పరిష్కరించాలి. అలా పరిష్కారం చేయలేనప్పుడే క్షేత్రస్థాయి విచారణకు ఆదేశించాలి. ఆ విషయాన్ని ఏటీటీలో నమోదు చెయ్యాలి. వీఆర్ఓ, సర్వేయర్, ఆర్ఐ అందుకనుగుణంగా విచారణ లేదా సర్వే చేసి ఫోటోలు తీసి నివేదికల్ని త్వరితగతిన సమర్పించాలి. సంక్లిష్ట కేసుల్లో తహసీల్దార్లు, సిబ్బందితో కలిసి చర్చించేందుకు సబ్ కలెక్టర్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ టేబుల్స్ ఏర్పాటు చేయాలి. అధికార పరిధి, సందేహాలు, విధాన వివరణలు, అంతర్శాఖల సమస్యల్ని అక్కడే పరిష్కరించి ఆలస్యాన్ని నివారించాలి. ప్రతి మధ్యాహ్నం సబ్ కలెక్టర్ లేదా ఆర్డీఓ క్లినిక్లో సిద్ధం చేసిన ఏటీటీల్ని సమీక్షించి వాటి నాణ్యత, సాధ్య, కాలపరిమితుల్ని పరిశీలించి తగిన సూచనలు చెయ్యాలి. అదే రోజు ముగింపు, పెండింగ్ విచారణలు, జారీ చేయాల్సిన ఆదేశాలు, ఫిర్యాదుదారులకు ఇచ్చిన సమాచారంపై ప్రత్యేక దృష్టి సారించాలి. సవరణ, మ్యూటేషన్, అప్పీలు నమోదు, ఆక్రమణలకు సంబంధించి ఎలాంటి చర్య తీసుకున్నారో ఫిర్యాదుదారునికి తెలియజేయాలి. సరైన సమాచారం ఇచ్చారో లేదో, ఫిర్యాదుదారు సంతృప్తి చెందారో లేదో నిర్దేశిత ఫార్మాట్లో నమోదు చెయ్యాలి. ప్రస్తుతం పీజీఆర్ఎస్లో అర్జీ తీసుకుని ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేస్తారు. రెవెన్యూ క్లినిక్లో సంబంధిత పాలనా యంత్రాంగం ఒకే చోట ఉంటుంది. పీజీఆర్ఎస్లో అర్జీ ఇచ్చిన తర్వాత అధికారులతో మాట్లాడేది తక్కువ. వివిధ దశల్లో విచారణ తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఎక్కడేం జరుగుతోందో, అర్జీ పరిస్థితి ఏంటో ప్రజలకు తెలియదు. రెవెన్యూ క్లినిక్లో అర్జీదారుని కళ్ల ముందే అధికారులు ఆ సమస్యపై పనిచేస్తారు. పరిష్కారానికి వారేం చేస్తున్నారో రియల్ టైంలో కనిపిస్తుంది. డిజిటల్ రికార్డుల ఆధారంగా సీనియర్ అధికారులే సంయుక్తంగా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అవసరమైతేనే క్షేత్రస్థాయి విచారణ చేస్తారు. ఫలితమేంటో స్పష్టంగా కనిపిస్తుంది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇక తప్పనిసరిగా విధులకు హాజరు కావాల్సిందే. అధికారులు చెప్పారని అనధికార డెప్యుటేషన్లపై ఇతర కార్యాలయాల్లో పనిచేయడం, క్షేత్రస్థాయి పరిశీలన, పనుల పర్యవేక్షణ పేరుతో బయటకు వెళ్లడం ఇకపై కుదరదు. నిర్దేశించిన సమయంలోగా యాప్లో రోజు హాజరు వేయాల్సిందే. రీసర్వేలో పాల్గొంటున్న కొందరు సర్వేయర్లకు తప్ప మిగిలిన వారెవరికీ మినహాయింపు లేదు. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడం తప్పనిసరి అనుకుంటే అధికారుల అనుమతి తప్పనిసరి చేస్తూ రాష్ట్ర సచివాలయ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వం ఆదేశాలతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తప్పనిసరిగా విధులకు హాజరయ్యేలా సచివాలయ శాఖ చర్యలు ప్రారంభించింది. ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో గ్రామ వార్డు సచివాలయాల పనితీరుపై జరిగిన చర్చలో సిబ్బంది పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయాల్లో సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్న సమాచారంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలన్న సీఎం ఆదేశాలతో అధికారులు ఆ మేరకు చర్యలు చేపట్టారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో అనధికార డిప్యూటేషన్లపై ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. వీటిని గుర్తించిన సచివాలయాల శాఖ రద్దు చేసింది. క్షేత్రస్థాయి పరిశీలన, పనుల పర్యవేక్షణ పేరుతో బయటకు వెళ్లడానికి చెక్ పెట్టింది. నిర్దేశించిన సమయంలోగా యాప్లో హాజరును తప్పనిసరి చేసింది. రీసర్వేలో పాల్గొంటున్న సర్వేయర్లు తప్పితే మిగిలిన సిబ్బంది విధిగా సచివాలయాల్లో పనిచేయాల్సిందే. సర్వేయర్లలోనూ అందరికీ మినహాయింపు లేదు. జాయింట్ కలెక్టర్ సూచించిన వారికే వెసులుబాటు ఉంది. వీరు కూడా రీసర్వే చేస్తున్న ప్రాంతంలో యాప్ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. సచివాలయాలపై 3 దశల పర్యవేక్షణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. త్వరలో పూర్తిస్థాయి అధికారులు రానున్నారు. జిల్లా స్థాయిలో పర్యవేక్షణకు జిల్లాకు అధికారిని నియమిస్తున్నారు. ఉమ్మడి 13 జిల్లాల్లో ప్రస్తుతం అధికారులు ఉన్నారు. మరో 13 మంది త్వరలో రానున్నారు. పుర, నగరపాలక, గ్రామ పంచాయతీలకు ఒక్కో అధికారి చొప్పున 123 మందిని కేటాయిస్తారు. మండలానికి అధికారి చొప్పున 660 మంది రానున్నారు. ప్రస్తుతం 600 మంది ఎంపిక పూర్తయింది. మిగిలిన మండలాలకు వచ్చే నెల మొదటి వారంలో అధికారులు రానున్నారు. గ్రామ వార్డు సచివాలయాల పేరును స్వర్ణగ్రామం వార్డుగా మార్చనున్నారు. ఇందుకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు రానున్నాయి. పేరు మార్చాలని కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు. రాజధానిని అమరావతి రహదారుల్ని జాతీయ రహదారులతో అనుసంధానించే ప్రక్రియ వేగంగా సాగుతోంది. అందులో భాగంగా ఎర్రబాలెం నుంచి చెన్నై కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానించే E13 రోడ్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రాజధాని మాస్టర్ ప్లాన్లో భాగంగా నెక్కల్లు నుంచి ఎర్రబాలెం వరకు ప్రతిపాదించిన E13 రహదారిని ఇప్పుడు NH16 వరకు పొడిగిస్తున్నారు. ఇది విజయవాడ మంగళగిరి మధ్య డీజీపీ కార్యాలయం సమీపంలో NH16తో కలుస్తుంది. రాజధాని అమరావతి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రహదారుల నిర్మాణం, వాటిని రాష్ట్ర జాతీయ రహదారులతో అనుసంధానించే ప్రక్రియ జోరందుకుంది. ఎర్రబాలెం నుంచి NH16 వరకు దాదాపు 3.54 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రహదారి మార్గంలో కొండలు ఉన్నాయి. దాదాపు కిలోమీటరు పొడవునా కొండలపై ఘాట్ రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ రహదారి నిర్మాణం కొంత దూరం ఎలివేటెడ్ కారిడార్, ఆ తర్వాత కొంత దూరం కొండపై రహదారి, మళ్లీ కొంత దూరం ఎలివేటెడ్ కారిడార్, మళ్లీ కొంత దూరం కొండపైన, ఆ తర్వాత ఫ్లైఓవర్, చివర్లో ట్రంపెట్, ఇలా సాగుతుంది. రహదారి నిర్మాణానికి మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని కొండను చదును చేసే పనులు చురుగ్గా జరుగుతున్నాయి. రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం E13 రహదారిని నెక్కల్లు నుంచి ఎర్రబాలెం వరకు 7.5 కిలోమీటర్ల దూరం 6 వరుసల రహదారి నిర్మిస్తున్నారు. 2024లో రాజధాని పనుల్ని పునః ప్రారంభించాక అమరావతిని బయటి ప్రాంతాలతో అనుసంధానించేందుకు కొన్ని రహదారుల్ని పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా E13 రహదారిని ఎర్రబాలెం నుంచి NH16 వరకు పొడిగిస్తున్నారు. ఈ దూరం సుమారు 3.54 కిలోమీటర్లు. దీన్ని కూడా 6 వరుసలుగా నిర్మిస్తున్నారు. మధ్యలో కొంత అటవీ భూమి ఉండడంతో రోడ్డు నిర్మాణానికి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు తీసుకున్నారు. 384 కోట్ల అంచనా వ్యయంతో రోడ్డు నిర్మాణం ఏడాదిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎర్రబాలెం నుంచి NH16 వరకు 3.54 కిలోమీటర్ల పొడవున రోడ్డు నిర్మాణానికి లీ కన్సల్టెన్సీ సంస్థ DPR ఇంజనీరింగ్ డిజైన్లు రూపొందించింది. మధ్యలో కొండల మీదుగా ఘాట్ రోడ్డు నిర్మించాల్సి రావడం, చివర్లో జాతీయ రహదారితో అనుసంధానించేందుకు ట్రంపెట్ నిర్మిస్తుండటంతో ఆ రోడ్డు డిజైన్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఆ డిజైన్ ప్రకారం ఎర్రబాలెం నుంచి మొదట 400 మీటర్ల దూరం కింది నుంచి పైకి ఏటవాలుగా రహదారి నిర్మిస్తారు. అక్కడి నుంచి 960 మీటర్ల దూరం స్తంభాలపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు. ఆ తర్వాత రైల్వే లైన్ పై 76 మీటర్ల పొడవైన రైల్ ఓవర్ బ్రిడ్జి వస్తుంది. అది దాటాక మళ్లీ 405 మీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు. అక్కడి నుంచి 741 మీటర్లు పొడవున కొండపై ఘాట్ రోడ్డు నిర్మిస్తారు. ఆ తర్వాత కొంత లోయ భాగం, తర్వాత మళ్లీ కొండ ఉండడంతో లోయ భాగంలో 560 మీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్, ఆ తర్వాత మళ్లీ కొండపై 230 మీటర్ల పొడవైన ఘాట్ రోడ్డు నిర్మిస్తారు. అక్కడి నుంచి జాతీయ రహదారి వరకు 360 మీటర్ల పొడవున ఏటవాలుగా రోడ్డు నిర్మిస్తారు. జాతీయ రహదారిని క్రాస్ చేసేందుకు 5.5 మీటర్ల ఎత్తున ఫ్లైఓవర్, దాని చివర ట్రంపెట్ నిర్మిస్తారు. గుంటూరు నుంచి అమరావతిలోకి, అమరావతి నుంచి విజయవాడ వైపు వెళ్లేవారు సర్వీసు రహదారుల మీదుగా జాతీయ రహదారిపైకి చేరుకునేలా, అమరావతి నుంచి గుంటూరు వైపు, విజయవాడ నుంచి అమరావతిలోకి వెళ్లేవారు ట్రంపెట్ మీదుగా వెళ్లేలా డిజైన్ రూపొందించారు. విజయవాడ మహానగరానికి అడుగులు మరింత త్వరితగతిన పడాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజలు భావిస్తున్నారు. ఒకవైపు ప్రపంచస్థాయి నగరంగా అమరావతి రూపకల్పన జరుగుతున్న తరుణంలో విజయవాడను ఇలాగే వదిలేస్తే ఎలాంటి సౌకర్యాలు, మౌలిక వసతులు లేని ఓ చిన్న పాత నగరంలా మిగిలిపోతుందని ఆందోళన చెందుతున్నారు. విజయవాడ మహానగరమైతే విస్తీర్ణం, జనాభా భారీగా పెరుగుతుంది. నగరానికి వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద పెద్ద ఎత్తున నిధులు వచ్చి వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నగరానికి ఆనుకుని ఉండే కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని ప్రాంతాలే కాకుండా గుంటూరు పరిధిలోని తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలు దాదాపు విజయవాడతో కలిసిపోయాయి. వీటిని విలీనం చేస్తే రాష్ట్రంలోని అతిపెద్ద నగరంగా విజయవాడ ఏర్పడుతుంది. భవిష్యత్తులో గుంటూరు, తెనాలి, పరిటాల, గన్నవరం, కంకిపాడు వరకు నగరం విస్తరిస్తుంది. విజయవాడలో ఇప్పటికే జక్కంపూడి, వైఎస్ఆర్ కాలనీ, గొల్లపూడి, కానూరు, పోరంకి, తాడిగడప, ఎనికేపాడు, ప్రసాదంపాడు, నిడమానూరు, గూడవల్లి పూర్తిగా కలిసిపోయాయి. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 2011 లెక్కల ప్రకారం 10.34 లక్షల జనాభా ఉంది. విలీనం చేయబోయే 74 గ్రామాల పరిధిలో ఉన్న 5.54 లక్షలతో కలిపి మొత్తం జనాభా 15.88 లక్షలవుతుంది. రాష్ట్ర విభజన తర్వాత గత 10 ఏళ్లలో నగర జనాభా 20% పైగా పెరిగింది. విలీన గ్రామాల్లోని పెరుగుదలతో కలిపితే కనీసం 4-5 లక్షలు అదనంగా ఉంటుంది. ఈ లెక్కన గ్రేటర్ జనాభా ప్రస్తుతం అనధికారికంగా 20 లక్షలకు పైనే ఉంటుంది. ప్రస్తుతం గ్రేటర్ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చజెండా ఊపడంతో అధికారులు మరింత వేగంగా చర్యలు చేపడితే దశాబ్దాల కల సాకారమవుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ మహానగరం ఎప్పుడవుతుందా అని ఓవైపు ప్రజలు ఎదురు చూస్తుంటే, మరోవైపు కొందరు రాజకీయ నాయకులు ఈ ప్రక్రియకు అడ్డు తగులుతున్నారనే విమర్శలొస్తున్నాయి. చిన్న పంచాయతీలు, మున్సిపాలిటీలుగా ఉంటేనే తమ చెప్పు చేతల్లో ఉంటాయని, నచ్చినట్లు పనులు చేయించుకోవచ్చని కొందరు ప్రజాప్రతినిధులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే వీరు గ్రేటర్ విజయవాడలో విలీనం వద్దంటూ మోకాలడ్డుతున్నారు. గ్రేటర్గా మారితే అక్కడ ఉన్నతాధికారులు ఉంటారని, తమ మాట వినే పరిస్థితి ఉండదనేది వీరి భయంగా తెలుస్తోంది. గ్రేటర్ ఏర్పాటుకు డిసెంబర్ 31లోగా నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తేనే ప్రక్రియ పట్టాలెక్కుతుంది. లేదంటే జనవరి నుంచి జనగణన ప్రారంభమవుతుంది. అధికారులంతా నెలల తరబడి ఆ పనుల్లో తలమునకలై ఉంటారు. ఆ తర్వాత పంచాయతీల ఎన్నికల కోడొస్తుంది. ఎన్నికలు జరిగితే ఈ పంచాయతీలకు కొత్త సర్పంచ్లొస్తారు. ఎన్నికైన వెంటనే విలీనమంటే అంగీకరించరు. దీంతో గ్రేటర్ ప్రతిపాదన మళ్లీ మొదటికొస్తుంది. విలీన ప్రాంతాల్లో గ్రామ సభలు పెట్టి తీర్మానాలు చేసిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఈ నెలాఖరులోగా పూర్తవడం కష్టం. అందుకే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి గెజిట్ను విడుదల చేస్తే వెంటనే ప్రక్రియను ప్రారంభించొచ్చని ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. తాజాగా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిని పెంచి 300 డివిజన్లుగా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇలాగే గెజిట్ను విడుదల చేసింది. ఇదే విధానం ఇక్కడ అమలు చేస్తే బాగుంటుందని చెప్తున్నారు.
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ అధికారులందరూ సకాలంలో తమ ఆస్తుల వివరాలు సమర్పించకుంటే క్రమశిక్షణా చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది. నిర్దిష్ట సమయానికి ఆస్తుల వివరాలు సమర్పించని ఐఏఎస్లపై పదోన్నతి నిలిపివేత వంటి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కేంద్ర సిబ్బంది శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలోని ఐఏఎస్ అధికారులందరూ తమ స్థిరాస్తి వివరాలు వచ్చే నెల 31లోగా ప్రభుత్వానికి తెలియజేయాలని పేర్కొంది. వేతన వృద్ధికి అవకాశం కల్పించే పదోన్నతి పొందాలంటే తప్పనిసరిగా స్థిరాస్తి వివరాలు తెలిపే విధంగా నిబంధనలు సవరించామని ప్రకటనలో వివరించింది. పిల్లలు ఆన్లైన్లో అశ్లీల చిత్రాలు చూడటాన్ని అడ్డుకునేలా సాఫ్ట్వేర్ తప్పనిసరి అని కేంద్రానికి మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం సూచించింది. ఈ అంశంపై విజయ్ కుమార్ అనే వ్యక్తి ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. జాతీయ బాలల సంరక్షణ చట్టం ప్రకారం ఇలాంటి అశ్లీల వీడియోలను అడ్డుకునేలా సాఫ్ట్వేర్ను ఉపయోగించాలంటూ కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, బాలల హక్కుల సంరక్షణ కమిషన్లను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ను విచారించిన మదురై ధర్మాసనం కేంద్రం 2017లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇలాంటి వివాదాస్పదమైన వీడియోలను అడ్డుకోవడానికి మార్గాలు ఉన్నాయని తెలిపింది. అశ్లీల వీడియోలను పిల్లలు చూస్తే దుష్ప్రభావానికి గురవుతారని వెల్లడించింది. ఆస్ట్రేలియా తరహాలో 16 ఏళ్లలోపు పిల్లలు ఆన్లైన్ను చూడటాన్ని కేంద్రం నిషేధించాలని, అప్పటి వరకు ఈ విషయమై పిల్లలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాలల హక్కుల కమిషన్ వంటివి చేపట్టాలని మదురై ధర్మాసనం సూచించింది. ఎయిర్ ప్యూరిఫైర్లపై జీఎస్టీ తగ్గించే అంశంపై వివరణాత్మక స్పందన తెలిపేందుకు కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు 10 రోజుల గడువు విధించింది. ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణిస్తున్నందున ఎయిర్ ప్యూరిఫైర్లను వైద్య పరికరంగా గుర్తించి 5% జీఎస్టీ స్లాబ్ పరిధిలోకి తెచ్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిల్లుపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది. ఎయిర్ ప్యూరిఫైర్ల ధర 10 నుంచి 15 వేల మధ్య ఉందని, సామాన్యులు వాటిని ఎలా కొనుగోలు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. పన్ను తగ్గించడానికి జీఎస్టీ మండలికి ఇబ్బంది ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కేంద్రం తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్ వెంకట్రామన్ వైద్య పరికరాల వర్గీకరణను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేస్తుందని, అందువల్ల ఈ అంశంపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోలేదన్నారు. ఎయిర్ ప్యూరిఫైర్స్పై జీఎస్టీ తగ్గించే నిర్ణయం 2 రోజుల్లో తీసుకునే వ్యవహారం కాదని, జీఎస్టీ కౌన్సిల్ రాజ్యాంగబద్ధమైన సంస్థ అని, అందులో 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సభ్యులుగా ఉంటాయని చెప్పారు. వివరణాత్మక ప్రమాణపత్రం దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని అదనపు సొలిసిటర్ జనరల్ కోరగా ధర్మాసనం అందుకు 10 రోజుల గడువు ఇచ్చింది. సంస్కృతి సంప్రదాయాల్లో ఘనమైన వారసత్వం కలిగిన భారతావని ఈ ఏడాది అనేక కీలక ఘట్టాలకు వేదికగా నిలిచింది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా ఈ ఏడాది జరగగా వందే మాతర గేయం 150వ ఏడాది వేడుకలకు సైతం సాక్షిభూతంగా నిలిచింది. భారతీయ పండుగల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వెలుగుల పండుగ దీపావళికి యునెస్కో గుర్తింపు కూడా ఈ ఏడాది లభించింది. దేశ సంస్కృతి, సంప్రదాయాలు, సనాతన ధర్మ ప్రస్థానంలో 2025 ఏడాది ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 144 ఏళ్లకు ఒక్కసారి జరిగే మహాకుంభమేళా నుంచి జాతీయ గేయం వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాదే ప్రత్యేక వేడుకలు జరిగాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఘనంగా జరిగింది. కోట్లాది మంది భక్తులు గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించగా ఈ మహాక్రతువు చరిత్రలో నిలిచిపోయేలా కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించింది. ప్రయాగ్రాజ్లో 10.24 ఎకరాల్లో కాలగ్రామ్ను ఏర్పాటు చేసి దేశ సాంస్కృతిక వారసత్వాన్ని, వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా కార్యక్రమాలు నిర్వహించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల కళాకారులతో ప్రత్యేక ప్రదర్శనలు ఇప్పించింది. ఈ ఏడాది మే 31న అహల్యాబాయ్ హోల్కర్ 300వ జయంతి వేడుకలను భోపాల్లో ఘనంగా నిర్వహించారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు కూడా ఈ ఏడాదే దేశవ్యాప్తంగా జరిగాయి. జనసంఘ్ సిద్ధాంతకర్త శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలు ఈ ఏడాది జూలైలో జరిగాయి. స్వాతంత్రోద్యమంలో ప్రతి భారతీయుణ్ణి ఉత్తేజితుణ్ణి చేసిన వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంటు లోపల, వెలుపల పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. 2025లోనే యునెస్కో నుంచి 2 విశిష్ట గుర్తింపులు భారత్కు దక్కాయి. ప్రపంచ వారసత్వ జాబితాలో మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియాతో పాటు వెలుగుల పండుగ దీపావళికి చోటు దక్కింది. పురాణ కాలం నుంచి ఎంతో మంది కవులు, రచయితలు, చరిత్రకారులు తమ స్వహస్తాలతో రాసిన పుస్తకాలను భద్రపరిచే ప్రక్రియను ఈ ఏడాదే కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. జ్ఞానభారతం పోర్టల్ను ప్రధాని మోదీ సెప్టెంబర్లో ప్రారంభించగా ఆయా గ్రంథాలను డిజిటల్
డిజిటలైజ్ చేసి భద్రపరచనున్నారు. వికసిత్ భారత్ లక్ష్యాల్లో మనోస్క్రిప్ట్ హెరిటేజ్ను కాపాడుకోవడం కూడా ఒకటని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాష్ట్రపతి త్రివిధ దళాల సుప్రీం కమాండర్ ద్రౌపది ముర్ము జలంతర్గామిలో ప్రయాణించనున్నారు. ఈ నెల 28న కర్ణాటకలోని కార్వార్ హార్బర్ నుంచి సముద్రయానం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన చేసింది. నేటి నుంచి 4 రోజుల పాటు రాష్ట్రపతి ముర్ము గోవా, జార్ఖండ్, కర్ణాటకలో పర్యటించనున్నారు. అక్కడ జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలోనే జలంతర్గామిలో ప్రయాణించనున్నారు. 2 నెలల క్రితం కూడా రాష్ట్రపతి ముర్ము హర్యానాలోని అంబాలా వైమానిక కేంద్రం నుంచి రఫేల్ జెట్ ఫైటర్లలో గగన విహారం చేశారు. 2023 మే 8న అస్సోం తేజ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి సుకోయ్ 30 MKI యుద్ధ విమానాల్లో విహరించారు. సుకోయ్లో విహరించిన రెండో మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గుర్తింపు పొందారు. అంతకుముందు 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సుకోయ్ ఫైటర్ జెట్లో గగనయానం చేశారు. గుజరాత్లో మహిళల జీన్స్ ప్యాంట్లను చోరీ చేసిన తుంటరి దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన అమిత్ తివారీ నవ్సారీ జిల్లాలో ఈ నెల 24న ఓ బట్టల దుకాణంలో వివిధ కంపెనీలకు చెందిన మహిళల బ్రాండెడ్ జీన్స్ ప్యాంట్లను దొంగతనం చేశాడు. 14,000 విలువ చేసే జీన్స్ ప్యాంట్లు చోరీ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసును ఛేదించేందుకు ఏకంగా క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతడి వద్ద నుంచి 21 బ్రాండెడ్ ప్యాంట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి ఎలాంటి నేర చరిత్ర లేదని పోలీసు దర్యాప్తులో తేలింది.